జ్ఞాపకాలండి. ఈరోజు మనం ఇల్లు మారుతా కొన్ని సామాన్లు సర్దుతున్న టైంలో జ్ఞాపకాలు బయటపడ్డాయి. ప్యాకింగ్ చేస్తున్నాం కదా. శ్రీశైలంలో నేను 1991 నుంచి శ్రీశైలం పోతున్నా. మా విశ్వబ్రాహ్మణ సత్రంలో 5వ తారీఖు 6వ తారీఖు 1 1995లో 116 రూపాయలు సంతా ఇచ్చా. రూమ్కి 20 రూపాయలు ఇచ్చే గది. ఇవన్నీ జ్ఞాపకాలు అనమాట. ఇవన్నీ క్లీన్ చేస్తుంటే బయట పడుతున్నాయి ఒకటి. అవేంటి అయితే ముందు పక్క పుస్తకాలు డైరీ తీశారు కదా, నాకు డైరీ రాసే అలవాటు ఉందని. డైరీ రాసే అలవాటు ఉందన్నమాట నాకు. ఈ డైరీ ఎప్పుడుదంటే 1995, ఇదిగో డైరీ కూడా 1995 నాటి డైరీ అనమాట. మనం అప్పట్లో ఇంజన్లు కొనుక్కొచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట దీంట్లో. ఏ డైరీలో నువ్వు రాశానే కాదు మా వీడియో ఆన్ చేయమన్నావు, చూసుకుంటున్నావు ఎంతసేపు అని పట్టుకుని. నేను 99లో షెడ్ పెట్టినప్పుడు జనరేటర్ వ్యాపారం చేశాను. ఇంజన్లు తెచ్చాను. గ్రీస్ లంబార్డ్ ఇంజిన్ చెన్నైలో కొన్నా. చెన్నైలో ఇంజన్ కొనుక్కొచ్చాను అనమాట షెడ్ పెట్టిన తర్వాత. అంతకుముందు ఇంజన్లు చేస్తున్నా. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంజన్లు చేసి ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా రూమ్ అనుకూలంగా లేదు కాబట్టి. ఏందమ్మా నువ్వేదో చెప్పాలనుకుంటా. అదే పరిస్థితి. ఇప్పుడు చూడు, ఇక్కడ ఫైనాన్స్ తీసుకుని ఎన్ని చూడండి. రూమ్ తీసుకొని పని మానేసాడు. ఇంజన్ కొన్నది 10,000 రూపాయలకి. మరలా గుంటూరు నుంచి సామాన్ తెచ్చింది 1050కి. కొత్త నాజర్ కనిగిరిలో తీసుకుంది 380. మొత్తం ఇంజన్ కనుక వచ్చి 11,430. అంటే ఇంజన్లు కొనేవాడిని అనమాట. ఇంజన్లు కొన్ని రిపేర్ చేసి అమ్మేవాడిని. గ్రీస్ లంబార్డ్ ఇంజిన్ 7,900 చెన్నైలో తెచ్చా. 27వ తారీఖు 3 నెలలు 99 5HP ఇంజిన్. ఇప్పుడు అసలు ఆ పనే మర్చిపోయా టోటల్గా. అటువంటి కొన్ని పనులు కొన్ని సాటకపోతే చేయలేవు. ఆ రూమ్ విరుద్ధం ఉండటం వల్ల ఆ ఏరియాలో బయట పెడితే సామాన్ ఉండవు. బయట పెట్టలేక రూమ్లో చిన్న రూమ్ అయ్యి రూమ్ కోసం పని మానుకుంది. రూమ్ చిన్న రూమ్ అనమాట. అది అట్లా జరుగుతుంటాయి అనమాట. కొన్ని మనకి తీసుకునే రూమ్ కానీ ఇల్లు కానీ మన భవిష్యత్తును మార్చడానికి కారణం అది అనమాట. ఆ విలువైన పనినే వదిలేసే నేను. ఈ జనరేటర్లో చేసేవాడిని నేను. ఇదిగో గ్రీస్ లంబార్డ్ ఇంజిన్ చెన్నైలో కొనుక్కొచ్చా, మద్రాసులో. ఆయిల్ ఇంజిన్ పంపు సామాన్లు అనమాట. మా గుంటూరు పోయి సామాన్లు తెచ్చేవన్నప్పుడు ఇదనమాట. ఇది చూడండి కావాలంటే ఇలాంటి పనులు చేసేవాడిని నేను. అట్లాంటి ఆ రూమ్ వల్ల కొన్ని రోజులు ఆ పనులు లగడా కాదమ్మా, లోగడ బాకీ. నా చదువు అంతంత మాత్రం. లోగడ బాకీ అనమాట. లోగడ బాకీ అంటే ఫైనాన్స్ అన్ని నేను ఫైనాన్స్ తీసుకుని అన్నింటి పుస్తకాలు రాసేవాడిని. అక్కడ మనం రూమ్ తీసుకున్నప్పుడు అడ్వాన్స్ కూడా దీంట్లో రాసుకున్నాను అనమాట. అది 7 సంవత్సరం డైరీ. అది ఇది వచ్చేసి ఈ డైరీ వచ్చేసి 1993 డైరీ. 1993 మోటార్లు చేసేవాళ్ళు అప్పుడు. DPF మోటార్ల కొట్లో ఉండేవాళ్ళు అనమాట. మోటార్లు చేసేవాళ్ళని. 1993 డైరీ ఇది. ఇట్లా పాత జ్ఞాపకాలని ఈ రోజు సమాజ్ చేద్దాం అనుకుంటున్నానండి. నాకు అప్పట్లోనే ఇది పని చేసి రాసే అలవాటు. 93లో నాదలు చేస్తే పోలీస్ క్వార్టర్లో జెట్ మోటార్ బిగించినందుకు లేబర్ ఛార్జ్ వచ్చింది 50 రూపాయలు. స్త్రీ దగ్గర అప్పుగా తీసుకున్నది 150 రూపాయలు. నాగరెడ్డి ఫైనాన్స్లో కట్టింది 50 రూపాయలు. ఫైనాన్స్లో కట్టి ఉన్నప్పుడు సిటీ పాటలు ఇవి అనమాట. ఎన్ని లెక్కలు తింటే డైరీ బుక్ అనమాట. ఇది 1993 పుస్తకం. ఇది కనుక మీరు గమనించినట్టు 1993 డైరీ చూడండి. ఇట్లా ఉంటుంది అనమాట. అప్పుడు నా లెక్కలు ఇలా ఉంటాయి. ఇట్లా ప్రతి ఒక్కరు రాసుకుంటారు జ్ఞాపకానికి. ఏం లెక్కలు రాసి రాయబట్టి మేము ఇలా ఇప్పుడు వరకు కూడా జాగ్రత్తగా. అది అప్పట్లో పనిచేసింది నేను. అప్పట్లో పనిచేసింది అనమాట. మా అమ్మాయి పుణ్యం అంట ఇవన్నీ బయటపడ్డాయి. సర్దుడు కార్యక్రమం పెట్టింది కదా, అందుకని బయటపడ్డాయి. ఈ డైరీ 1995 డైరీ. అదిగో అప్పుడు నాకు ఏ నెల ఎంత ఆదాయం. ఆ రోజుల్లో నేను చేసిన సంపాదన తక్కువ సంపాదన అన్నమాట. నెలకు 3,960. ఇది ఆదాయం ఏ నెల ఎంత అనేది రాసుకుంటా. ఇట్లా లెక్కలు రాసుకుంటా. నా పని 3,960, 2,330, 1,650 మార్చి, ఏప్రిల్ ఏం లేదు, జూన్ నెలలో 220, జూలై 500. అప్పుడు సొంత ఇంట్లో ఉండేవాడిని కాబట్టి మాకు ఈ పెద్దగా పై ఖర్చుల కింద పని చేసుకునేవాళ్ళం. మాకు అప్పుడు వరి పండిద్ది, పొలం ఉంది, కూరగాయలు కూడా పండించుకునే వాళ్ళం కదా. కాబట్టి మేము ఈ చేసేది ఈ పై ఖర్చుల కింద సంపాదించుకునేవాళ్ళం. మేము ఎందుకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి. ఈ పాత జ్ఞాపకాలు. ఇదిగో నేను ఒక ఇంట్లో చేస్తే అక్కడ 2000 సంవత్సరంలో అక్కడ మీటర్ మారిస్తే రీడింగ్. అప్పట్లోనే కరెంటు బిల్లు ఎంత కట్టానంటే నేను ఇక్కడ రాశాను. కరెంటు బిల్లు ఆ రోజుల్లోనే 300-350 కట్టాను అనమాట. అంటే అప్పుడులో పై మోటార్లకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. కాదయ్యా, 3 ఏళ్ళకి ఒకటే మీటర్. అప్పుడు 2 నెలలకు ఒకసారి కదా అప్పుడు బిల్లు వచ్చేది. మంగళవారం సత్యం తాతకి ఇచ్చిన రొక్కం 30 తారీఖు 399 మా ఆడవాళ్ళ తాత వస్తే ఆయనకి ఎంత అవసరం వచ్చిందో
ఆయన నాకు 500 రూపాయలు ఆ రోజు నేను కష్టాలు ఉన్నా మా తాతయ్య బాగా మన సాకినాడు అంటే 500 ఇచ్చి ఇచ్చాను అనమాట. ఇట్లా రాసుకున్నా. కానీ ఆయనకి ఈయనంటేనే ఇష్టం. ఆయనకి వీళ్ళ తాతకి నేనంటే ఇష్టం ఉండదు. నేను కూడా ఇష్టం లేదు. ఆయనకి బాగా అవసరం వస్తే మా దగ్గరికి వస్తే ఇంకప్పుడు ఈ నంబర్ ఇప్పుడు రాసింది కదా 3వ తారీఖు మంగళవారం సచిన్ తారీఖు ఇచ్చింది. అది మంగళవారం రోజు మాయ మాటలు చెప్పేవాళ్ళు నమ్ముతారు కానీ మనల్ని నమ్మర్లేదు. 30వ తారీఖు 399 మంగళవారం సచిన్ తారీఖు ఇచ్చిన రొక్కం 500. అంటే ప్రతి ఒక్కటి ఇలా రాసుకుంటాను అనమాట. ఆయన మా నాన్నకి ఇచ్చి చేశారని ఏడ్చాడు. ఆయనకి నేనంటే ఇష్టం ఉండదు. అంటే బాగా చూసుకునేవాడు కదమ్మా, అందుకని బాధ. అవసరం వస్తే వచ్చేది ఇక్కడికే. ఇది 96 డైరీ, 1996 డైరీ. ఇక్కడ సీటీ పాట లెక్కలు ఎన్ని ఉంటాయి అనమాట. 1996 డైరీ. అర్థమవుతుందిలే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే అవన్నీ పడేస్తున్నాం కాబట్టి వీడియో రూపంలో గుర్తుగా ఉంటాయి. బాగాలేక కమ్మలు తాకట్టు పెట్టి అనమాట. కమ్మలు తాకట్టు పెట్టి కమ్మలు ఆ తర్వాత అమ్మేసాం కదా, విడిపించలేకపోదు. 1175 రూపాయలు కమ్మలు అమ్మేసా. అలాంటి కష్టాలు అనమాట. తాకట్టు పెట్టి తర్వాత అమ్మేసా. అది 1996 కమ్మలు అమ్మేసా అనమాట. అంటే పరిస్థితులు అట్టుండే అప్పుడు. ఏం తెలిసి జనాలకి ఎవరికి మాట్లాడుతుంటారు, ఇంకా ఏం కష్టపడేవాడు కదా, చేసేవాడు కదా. ఎన్ని కష్టపడ్డాయి అవి జ్ఞాపకాలు ఇవన్నీ. అప్పుడు అంత కష్టం చేసావు కాబట్టి ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతున్నాం. నా బండ్లకి పెట్టిన రిపేర్లు అన్ని రాసా. అప్పుడు కూడా మా బైక్లో ఉండే, నాకు లోనా బండి ఉంది. ఇవన్నీ నా జ్ఞాపకాలు. ఇకపోతే అలా ఏ స్లైడ్స్ అవి ఉన్నాయి. అయ్యే సింగరాయకంలో నాకు అనుబంధం లేదు అని అంటున్నారు. కనిగిరిలో ఉన్నారు ఎప్పుడు అని అన్నారు. ఎక్కడ ఉండాలని చెప్పి జనాలకి తెలుసు కదా. నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నది, ఇది ఆంధ్ర బ్యాంక్ బుక్ సింగరాయకుండా అనమాట. అప్పట్లో 280 అట్లా కట్టే డబ్బులు. అవి కాదు, అవి చూపించి మావయ్య. పీటీపీ కంపెనీలో పనిచేశానని చెప్పే కదా. సింగరాయకంలో పీటీపీ కంపెనీలో పనిచేసింది అనమాట. ఎప్పుడు ఇది ఏ సంవత్సరం అంటే 89లో, 1989లో నేను సింగరాయకంలో ఉండా కొంతకాలం. 1989లో ఇది ఆ జ్ఞాపకం అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఏంటి చాలా. అప్పట్లో ఎక్కువ అప్పులు తెచ్చుకునేవాడిని కాబట్టి ఇది స్టాంపులు ఎక్కువ అప్పులు తెచ్చుకునేవాడిని కాబట్టి దాని మీద పెట్టి చూపించు, అప్పుడు కనిపిస్తాయి. అట్లా కనిపించట్లా. ఊరక దాని మీద పెట్టు, నేను చూస్తా. గాంధీ తాత బొమ్మ స్టాంపులు చూసారా? ఇప్పుడు అసలు చూద్దామని కనిపించట్లా. ఎక్కువ అప్పులు తెచ్చుకునేవాడిని కాబట్టి నా దగ్గర ఎప్పుడు ఉంటాయి జేబులు స్టాంపులు. ఇకపోతే అప్పుడు పరిస్థితులు అవి ఇవన్నమాట. అప్పులు బాగా పడలేక పొలం అమ్మేసింది లాస్ట్ ఫైనల్గా. ఇకపోతే ఇంకా మీకు చూపించాల్సింది ఏంటంటే, నేను జీప్ డ్రైవింగ్ నేర్చుకున్నాను అని చెప్పాను కదా. లైసెన్స్ చూడండి, 2 ఏళ్ళకి ఇచ్చి వదిలేసాను నేను. అప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నాను అనమాట. ఇది ఎందుకు వదిలేసా మరి? ఇది ఎప్పుడంటే 1991లో. ఇంకా నా దగ్గర జెరాక్సే ఉంది. ఇది లైసెన్స్ కూడా విజయవాడ లైసెన్స్ తెప్పించా. ఒంగోలులో ఉన్నప్పుడు, ఒంగోలు ఆంధ్ర మోటార్ డ్రైవింగ్ స్కూల్లో జీప్ డ్రైవింగ్ నేర్చుకున్నాను అనమాట. 91లో. ఇది ఎక్కడ 91లో లైసెన్స్ తెప్పించాను. నేను నేర్చుకున్న మటుకు 90లో. రకమాల థియేటర్ వెనక ఇది అక్కడ జ్ఞాపకం. ఇది ఇట్లాంటి చాలా ఎన్ని చూపిస్తామంటారు. అదేంటిది? ఇది మేము ఫస్ట్ సారి ఫ్రిడ్జ్ కొన్నా. వాల్పూల్ 9,700. ఇది మా ఇంట్లో ఫస్ట్ 2009లో. అక్కడి నుంచే కొంచెం ఒక్కొక్క వస్తువు కొనడం మొదలు పెట్టాను అనమాట. ఈ 9,700 రూపాయలు ఫ్రిడ్జ్. దాని మీద అది పెడతా చూడు, స్టెప్లైజర్ 1,150 రూపాయలు. మొత్తం 10,750 రూపాయలు. ఎప్పుడు కొన్నాను? 2009లో. ఇది చాలా రసీదులు తగలేసాయి నాకు. ఎన్ని దాచిపెట్టి జ్ఞాపకాలు, చాలా జ్ఞాపకాలు అనమాట. ఇది ఒక కనిగిరిలో భారతీయ స్టేట్ బ్యాంక్ 17వ తారీఖు కనిగిరిలో ఫస్ట్ అకౌంట్ అనమాట నాది. ఫస్ట్లో ఏ సంవత్సరం అది? అది 1917 తారీఖు 25/4/1991లో. తర్వాత కనిగిరికి వచ్చేసా. కొన్ని రోజులు సింగరాయకుండా, కొన్ని రోజులు కనిగిరి. ఇంకా ఎక్కడి నుంచి కనిగిరిలో పర్మనెంట్గా ఉంటాను అనమాట. 89 నుంచి ఇటు తిరుగుతున్నాను. 25 తారీఖు 4/1991లో కనిగిరి స్టేట్ బ్యాంక్. ఇది స్టేట్ బ్యాంక్ బుక్ అనమాట. ఇది కనిగిరి. ఏకచక్ర మహాభాగ్య, ద్విచక్ర రాజభాగ్య, త్రిచక్ర శిలవ సంచారం 3 లోకాలు సంచరిస్తున్నా. అమ్మమ్మ వాళ్ళ ఊరికి అక్కడ. ఇకపోతే ఈ ఫ్లైట్స్ మా నాన్న ఒకప్పుడు మా ఇంటి దగ్గర కనిగిరిలోనే గోపాలకృష్ణ టూరింగ్ ట్యాక్సీ ఉందన్నమాట. త్వరలో వస్తుంది మీ ఊరికి సినిమాని శ్రీకృష్ణ ఫ్లైట్స్ వేసేవాళ్ళు.
త్వరలో థియేటర్లకు రాబోయే సినిమా ముందుగానే ముఖం మీద కాదు, కొంచెం కింద ఈ ముఖం మీద పెట్టగా కొంచెం అది అట్ట పెట్టు. శ్రీకృష్ణ సత్య చూసారా? ఈ మా నాన్న జ్ఞాపకాలు. మా నాన్న లైసెన్స్ ఒక ఇంట్లో పోయింది, అది తడిసిపోయి పోయింది, ఫోటోనే మిగిలింది అనమాట. మా నాన్న డ్రైవింగ్ లైసెన్స్, లారీ డ్రైవింగ్ లైసెన్స్, హెవీ లైసెన్స్ ఉంది. ఇది మా నాన్న జ్ఞాపకాలు. శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ సత్య. ఇదిగో ఇక్కడ పిల్లలకు సంతానం చేశారా? గాంధీజీ అడుగు జాడల్లో కుష్టి వ్యాధి నివారణ నిరోధించింది. ఈ స్లైడ్స్ ప్రభుత్వం సంబంధించి వేయించేవాళ్ళు అప్పట్లో, కుష్టి వ్యాధి నివారణ. ఇకపోతే ఈ సినిమా పేరుంది చిన్ననాటి స్నేహితుడు. హీరో ఎవరు? చిన్ననాటి స్నేహితుడు ప్రభాకర్ రెడ్డి. చిన్ననాటి స్నేహితులు. చిన్ననాటి స్నేహితులు ఎవరంటే ఎన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టామా అవి? ఇది నా పుట్టుకు ముందండి మా నాన్నగారి ఇవన్నీ. ఇదేదో స్లైడ్ చూడండి, కనపడతాం బాగా. అంత క్లారిటీగా లేదు కానీ చిన్ననాటి స్నేహితులు ఇప్పుడు చూడు. ఇప్పుడు కనిపించిందిలే బాగా నీట్గా. ఇకపోతే బొమ్మ బొరుస త్వరలో మీ అభిమాని థియేటర్ చలం సినిమా చూడండి. బొమ్మ బొరుస. ఏంది మా ఈ వైర్లన్నీ? బొమ్మ బొరుస ఎవరిది? నానా అవి పడేసేయి, ఇంకా అవసరంలా. టీవీ పాత టీవీవా? మే 5వ తారీఖు కరోనా ఒంగోలు పోయి జాయిన్ అయ్యా అనమాట. కిమ్స్కి వెళ్ళా ఫస్ట్. ఏ సంవత్సరం? 2021. ఈ అక్కడి నుంచి కష్టాలు బాగా ఎక్కువైపోయినాయి అనమాట. కిమ్స్ హాస్పిటల్లో చూపించాను అనమాట. అక్కడ వాళ్ళు బెడ్ లేదన్నారు కిమ్స్లో. ఇంకా ఆ రోజు ఆఖరికి అటు తిరిగి మా అబ్బాయి మళ్ళీ ఇంకొక డిపో పక్కన ఇంకొక హాస్పిటల్ తీసుకుని అక్కడ లేక అక్కడ మళ్ళీ వాళ్ళు టెస్టులు చేశారు. ఒక టెస్ట్ కాదు, సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మధు ఇక్కడ కనిగిల్లో చేయించాను. ఇవన్నీ చేయించి ఎన్ని కరోనా రిపోర్ట్స్ కిమ్స్లో చూపించినవన్నీ ఇవన్నీ పడేస్తున్నారు. ఇవన్నీ జ్ఞాపకాలు ఈరోజు పడేస్తున్నాయి. ఇవన్నీ నెగిటివ్ కదా. ఇవన్నీ ఏందో సెల్ ఫోన్ సంబంధించిన ఇవి అప్పుడు చూపించాం అనమాట. ఇంకో ప్రైవేట్ హాస్పిటల్లో ఒంగోలు జాయిన్ అవ్వాలి. నాకు కరోనా సంబంధించిన రిపోర్ట్లు ఇవన్నీ ఇవన్నీ చేతి జ్ఞాపకాలు. ఇవన్నీ పడేసేద్దామని జ్ఞాపకాలు ఇల్లు మారుతున్నాం కాబట్టి ఈ జ్ఞాపకాలు ఇంట్లో వదిలేద్దాం. అది ఇంకెక్కడే వదిలేస్తే మనకి ఈ చేతి జ్ఞాపకాలు అయినా ఉండవు అన్నమాట. నెగిటివ్స్ అన్నీ ఇక్కడే వదిలేసేయాలమ్మా. వదిలేస్తున్నాం. అవి క్లినికల్ ల్యాబ్ 2021 ఇది శ్రీ పద్మావతి. అది బ్లడ్ టెస్ట్ ఏంటిది? అది ఏ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ 2021 తీసి అప్పుడు నీకు ఈసీ సంబంధించలే 20 తారీఖు 5/2021 పడేసి. ఈ కరోనా సంబంధించి అప్పుడు మావిడి కూడా కరోనా వచ్చింది కదా, ఆమెకు సంబంధించిన అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత మేము సింగరాకి వచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఎలా ఉందని మళ్ళీ ఒకసారి అక్కడ కూడా చెక్ చేయించాం కరోనా సంబంధించి ఉందా లేదా అనేది. డిశ్చార్జ్ అయిన తర్వాత 13వ తారీఖు, ఇది 13వ తారీఖు 5వ నెల 2021. అంటే నేను జాయిన్ అయింది 5వ తారీఖు రిమ్స్లో, డిశ్చార్జ్ అయింది మటుకు 13వ తారీఖు. 12వ తారీఖు ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలి, 13 కావాలి. 13వ తారీఖు డిశ్చార్జ్ అయ్యొచ్చు అనమాట. 9 రోజుల కల్లా ఇంటికి వచ్చేవాళ్ళేమో. ఇది ఎక్కడ నేను 5వ తారీఖు రిమ్స్లో జాయిన్ అయితే 13వ తారీఖు డిశ్చార్జ్ అయ్యే ముందు అక్కడ బయట నుంచి వెంకటరమణ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని మేము డాక్టర్ గారు చూపించి డిశ్చార్జ్ చేయాలన్నమాట. అంటే అంతా బాగుందని చెప్పిన తర్వాత డిశ్చార్జ్ చేశారు వాళ్ళు. మామూలుగా డిశ్చార్జ్ చేయాల. 13వ తారీఖు డిశ్చార్జ్ చేయాలి. అంటే హాస్పిటల్ ఎన్ని రోజులు ఉన్నాను? దాదాపు ఒక 6 రోజులు, ఒక 3 రోజులు, 9 రోజులు. 9వ రోజు డిశ్చార్జ్ చేయాలన్నమాట. అక్కడ లెక్క ప్రకారం ఇంకా ఉండాలి. నాకు మావిడికి బాగలేదని నాకు భయం వేసి ఉండలా. నాకు కరోనా 5 రోజుల కల్లా నాకు కరోనా వచ్చి ఇంటికి పంపించేసరికి మా అబ్బాయి అక్కడ నేను ఇక్కడ ఉండలేక నాకు దిగులు పెట్టి కూర్చుంటే మా వాడు డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఈ టెస్టులు మేము బయట నుంచి తీసుకొచ్చి చేయించి అక్కడ ఒక్కొక్క రోజు చనిపోతుంటే భయం వేసింది. ఎన్ని కిమ్స్ హాస్పిటల్ నేను చూపించుకుని 2021 మే 5వ తారీఖు. ఈ రోజుతో ఈ పాత జ్ఞాపకాలను అయితే మనం తీసేస్తున్నాం అనమాట. ఇంకా ఇల్లు మారుతున్నాం కాబట్టి ఇవన్నీ ఇంకా ఉంచుకోవడం ఎందుకని తీసేస్తున్నాం. గురువు తప్ప నుంచి ఎందుకు అలా ఇంకొక జ్ఞాపకాలతో మేము ముందుకు వస్తాం. మరి సరికొత్త టాపిక్తో మేము ముందుకు వస్తాం. ఈరోజు విషయం ఇది.